నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవే బిల్ అంటే ఏంటి? ఈవే బిల్ ఎందుకు తీయాలి? ఎవరు తీయాలి? ఇండియాలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఈవే బిల్ తీయాలంటే లీగల్గా ఎంత అమౌంట్ ఉంటే మనము ఇండియాలో ఈవే బిల్ తీయొచ్చు. ఒకవేళ రిమైనింగ్ స్టేట్స్ ఎంత లిమిట్ పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎంత లిమిట్ పెట్టుకున్నారు. ఓకే, సో వాటి వల్ల మనకి యూజర్స్ ఏంటి, ఎందుకు ఈవే బిల్ తీయాలి, ఏ స్టేట్లో ఎంత లిమిట్ ఉంది, ఎవరు తీయాలి, సప్లయరా, బయరా, ట్రాన్స్పోర్టర్. ఓకే, సో ఎన్ని కిలోమీటర్లకి మనకి ఈవే బిల్ తీయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా థియరీ రూపంలో మనం థియరీ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ ఈవే బిల్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ వే బిల్ అంటారు. ఇది జిఎస్టి పోర్టల్ ద్వారా జనరేట్ అవుతుంది. ఎందుకోసం? ఎవిడెన్స్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. అంటే హైవేస్ మీద చాలా వరకు లారీస్ వెళ్తూ ఉంటాయి, అప్పుడప్పుడు పోలీసులు నిలబెడుతూ చెకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకోసం? ఆ సరుకు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఆ సరుకు లీగల్ గా వెళ్తుందా, ఇల్లీగల్ గా వెళ్తుందా, అసలు దానికి ఆ సరుకులో ఏంటి, ఆ ఇన్వాయిస్ ఉందా లేదా, ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోతుంది అనేది మనకు తెలియాలి. సో అందుకోసమే దాని ఎవిడెన్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అంటాం. సో దానికి ఒక యూనిక్ రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ యొక్క కన్సైన్మెంట్ కి ఒక యూనిక్ రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఎంత ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో అయితే మినిమం సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ 50,000 ఉండాలి, 50,000 ఉండాలి. 50,000 ఉంటేనే జనరేట్ అవుతుంది. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. ఓకే, దీన్నే ఈవే బిల్ అంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంత లిమిట్ ఇచ్చారు? బీహార్లో అయితే 2 lakhs అంతకు మించి పైన ఉంటేనే ఈవే బిల్ తీయాలని వాళ్ళు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్. అదే ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో ₹1,00,000 అంతకు మించి పైన ఉన్నట్లయితే ఈవే బిల్ జనరేట్ చేసుకోవచ్చు, ఇంట్రా స్టేట్. అదే మిజోరాంలో అయితే 10,000 ఉన్నా చాలు, తీయొచ్చు ఈవే బిల్. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ నోటిఫైడ్ దట్ an ఈవే బిల్ is not required for the ఇంట్రా డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. సో ఛత్తీస్గఢ్లో మనకి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అవసరమే లేదంట, ఈవే బిల్ తీయాల్సిన అవసరమే లేదు. బీహార్లో 2,00,000 అంతకు మించి పైన, ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ ₹1,00,000 అంతమైన, మిజోరాంలో అయితే 10,000, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్లో నాట్ రిక్వైర్డ్. ఈవే బిల్ ఇన్వాయిస్ వాల్యూ ఇంట్రా స్టేట్ మూవ్మెంట్. పార్ట్ ఏలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పార్ట్ బిలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. పార్ట్ ఏ ఆర్ పార్ట్ బి. చూడండి, పార్ట్ ఏ. పార్ట్ ఏ ఫామ్ EWB-01. ఈడబ్ల్యూబి అంటే ఈవే బిల్ అంటారు. సో జిఎస్టీ ఆఫ్ రిసిపియంట్ డీటెయిల్స్ టు బి మెన్షన్డ్. రిసీవర్ జిఎస్టీ నెంబర్, ఇఫ్ అన్రిజిస్టర్డ్ దెన్ రిమార్క్ యుఆర్డి. మన బిజినెస్ నుంచి ఏ పర్సన్ అయితే స్టాక్ తీసుకుంటున్నాడో అతని డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ డెలివరీ ఆర్ పిన్ కోడ్. అతని యొక్క పిన్ కోడ్ అనేది మ్యాండేటరీ, విత్ ఇన్ ద స్టేటా అదర్ స్టేటా అసలు ఏంటి. తర్వాత ఇన్వాయిస్ లో ఇన్వాయిస్ నెంబర్, చలాన్ నెంబర్, డేట్ ఉండాలి. సప్లయర్ ఇన్వాయిస్ ఆర్ చలాన్ నెంబర్ అండ్ డేట్ కంపల్సరీ. వాల్యూ ఆఫ్ గూడ్స్, ఎంత వాల్యూకి సంబంధించిన గూడ్స్ ఆ ఇన్వాయిస్ లో ఉన్నాయి. తర్వాత HSN కోడ్, అప్ టు టర్న్ ఓవర్ 5 crores అయితే 2 digits, టర్న్ ఓవర్ అబోవ్ 5 crores అయితే 4 digits HSN నెంబర్ మ్యాండేటరీగా ఉండాలి. తర్వాత ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్, గూడ్స్ రిసిప్ట్ నెంబర్ ఆర్ రైల్వే రిసిప్ట్ నెంబర్ ఆర్ ఎయిర్వే బిల్ నెంబర్ ఆర్ బిల్ ఆఫ్ లోడింగ్. అంటే ఏ విధంగా వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, షిప్ ద్వారా వెళ్ళొచ్చు, ఓకే, లారీ ద్వారా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. ఎవిడెన్స్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్ నెంబర్ ఉండాలి. రీజన్స్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అసలు ఏంటి, పర్చేజా, సేలా అనేది రీజన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. పార్ట్ ఏలో ఈ డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ ఏలో ఈ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత పార్ట్ బిలో ఎవరి డీటెయిల్స్ ఉంటాయి? ట్రాన్స్పోర్టర్. పార్ట్ బిలో ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వెదర్
Transportation is by road, air, rail or ship. Distance kilometers. Travel distance in kilometers. Vehicle number, తర్వాత ట్రాన్స్పోర్టర్ ఐడి, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ గివెన్ టు ది ట్రాన్స్పోర్టర్ ఆర్ డీలర్. పార్ట్ ఏలో వచ్చేసి మనకు సప్లయర్ ఆర్ రిసీవ్, తర్వాత బయ్యర్ యొక్క మినిమం డీటెయిల్స్ ఉంటాయి. పార్ట్ బిలో వచ్చేసి ఆ బయ్యర్ కి సప్లయర్ కి మధ్యలో ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత హూ మస్ట్ జనరేట్ ఈవే బిల్, ఎవరు కంపల్సరీగా ఈవే బిల్ జనరేట్ చేయాలి. మా కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఎవరు, కన్సైన్మెంట్ అంటే ఏంటి? ఎనీబడి ఎవరైనా చెప్పగలరా? కన్సైనర్, కన్సైనీ, కన్సైన్మెంట్, మూడింటికి డిఫరెన్స్ ఏంటి? ఎనీవన్? Sir, I will tell. Consign. చెప్పండి. Okay. Consignee అంటే Receiver, person sir. who receives the material and goods, he is called consignee. Consigner is the giver, consignee is the receiver. Yeah. సూపర్. కన్సైన్మెంట్ అంటే? Don't know, sir. Consignment means sending the goods and material to the person. Storage per. Yeah. అంటే మనము స్టాక్ ని, అంటే ఒక సప్లయర్ ఒక బయ్యర్ ఏ స్టాక్ అయితే పర్చేజ్ చేసి ఉంటారో ఆ స్టాక్ ని కన్సైన్మెంట్ అంటారు. ఓకే, సప్లయర్ దగ్గర నుంచి ఏ స్టాక్ అయితే బయటికి వెళ్తుంటుందో దాన్ని కన్సైన్మెంట్ అంటారు. సప్లయర్ ని కన్సైనర్ అంటారు, తీసుకునే వాళ్ళని కన్సైనీ అంటారు. ఓకే, దట్. సో వీళ్ళల్లో ఇద్దరు రిజిస్టర్ పర్సన్ అయి ఉండాలనా లేదా? ఇప్పుడు చూడండి, కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై ఏ రిజిస్టర్ పర్సన్ యాజ్ ఏ కన్సైనర్. అతనికి జిఎస్టీ నెంబర్ ఉంది, అతను తీయచ్చు ఇవే బిల్. కన్సైనీ, రిజిస్టర్ రిసీవర్. ఫర్ ఎగ్జాంపుల్, కన్సైనీ వచ్చేసి అంటే రిసీవర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్, అతను రిజిస్టర్ పర్సన్ అనుకోండి. వెన్ ద కన్సైన్మెంట్ ఈజ్ కాస్డ్ బై ఏ రిజిస్టర్ పర్సన్ యాజ్ ద కన్సైనీ, వేర్ గూడ్స్ ఆర్ సప్లైడ్ బై అన్ అన్రిజిస్టర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమరు రిజిస్టర్ పర్సన్, సప్లయర్ రిజిస్టర్ పర్సన్ కాదు. అలాంటప్పుడు ఎవరు తీయచ్చుమా? సప్లయర్ రిజిస్టర్ పర్సన్ కాదు, తీసుకునేవాడు రిజిస్టర్ పర్సన్. వాళ్ళిద్దరు ఎవరు తీయచ్చు అలాంటప్పుడు? చెప్పండి. ఇప్పుడు స్టాక్ ఇచ్చేవాడు రిజిస్టర్ పర్సన్ కాదు, తీసుకునేవాడు రిజిస్టర్ పర్సన్. అప్పుడు వాళ్ళిద్దరు ఎవరు తీయచ్చు ఈవే బిల్? స్టాక్ ఇచ్చే అతను. రిసీవర్ తీయచ్చు. ఓకేనా? అన్రిజిస్టర్ పర్సన్ నుంచి స్టాక్ వచ్చినా ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటాడో అతనైనా తీయచ్చు. వెన్ గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై a registered person, either acting as a consignee or consignor in his own vehicle, hired vehicle, railways, by air, by vessel, the supplier recipient of the goods should generate the e-way bill. ఓకే, మనకి ఈవెన్ ట్రాన్స్పోర్టర్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా కూడా ట్రాన్స్పోర్టర్ అయినా తీయచ్చు. ముగ్గురికి మెసేజ్ పోతుంది. ఎగ్జాంపుల్, కన్సైనర్, రిజిస్టర్ సప్లయర్, కన్సైనీ, రిజిస్టర్ రిసిపియంట్, రిజిస్టర్ ట్రాన్స్పోర్టర్ యాక్టింగ్ యాజ్ కన్సైనర్ ఆర్ కన్సైనీ. ఎగ్జాంపుల్ చూడండి, ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఈవే బిల్ ఈజ్ ఫిక్స్డ్ 1 day ఫర్ ఎవ్రీ 200 kilometers. ఒక రోజుకి 200 kilometers లిమిట్. ద వ్యాలిడిటీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్ బిఫోర్ ద ఎక్స్పైరీ. ఓకే, ఒకవేళ అంతకు మించి ఉండింది అనుకోండి, మీరు వెళ్ళే ప్లేస్, అంతకు ముందు రోజే నువ్వు మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి, పెంచుకోవాలి, వాల్యూ డేట్ పెంచుకోవాలి. ద ఈవే బిల్ విత్ ఏ కన్సైన్మెంట్ షుడ్ హ్యావ్ ద లేటెస్ట్ వెహికల్ నంబర్ విచ్ ఈస్ క్యారింగ్ ద కన్సైన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెహికల్ స్టాక్ వెళ్తుంది, అది పంచరో చెడిపోయిందో ఏదో అయిపోయింది, ఆ స్టాక్ రీచ్ అవ్వాలా. సో ఆ చెడిపోయిన వెహికల్ పర్సన్, అతని దగ్గర ఈవే బిల్ ఉంది, అదేమో చెడిపోయింది. ఆ స్టాక్ ని మళ్ళీ వేరే లారీలోకి తీసుకొని వెళ్ళి పిలుచుకొని ఆ లారీలోకి ఆ స్టాక్ అంతా స్టోర్ చేసి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకోసమే ద కంటెంట్స్ ఆఫ్ పార్ట్ ఏ ఆఫ్ ది ఫార్మ్ EWB 01 కాంట్ బి ఎడిటెడ్
అండ్ మాడిఫైడ్ వన్ జనరేటెడ్. ఎప్పుడైనా సప్లయర్ మారడు, రిసీవర్ మారడు. అందుకే పార్ట్ 1ని మనం ఎడిట్ చేయలేము. కానీ పార్ట్ బిని ఎడిట్ చేయొచ్చు. ఎందుకోసం? వెహికల్ చెడిపోవచ్చేమో. చెడిపోయినప్పుడు మనం వేరే వెహికల్ మార్చాలి కదా, అప్పుడు పర్సన్ మారుతాడు కదా. కాబట్టి మనకు ఏం చేశారంటే పార్ట్ బి చేంజెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. పార్ట్ ఏ చేంజెస్ చేయలేము. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, పార్ట్ ఏని ఎడిట్ చేయలేమండి, పార్ట్ బిని కావాలంటే ఎడిట్ చేయొచ్చు అని చెప్పాలి ఈ వెబిల్లో. సో ఫిక్స్డ్ యాజ్ 1 day 100 kilometers కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్లైన్. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఒక రోజుకి 100 కిలోమీటర్ మీరు పెంచొచ్చు ఈ వెబిల్. ఎగ్జాంపుల్ చూడండి. దక్షిణ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మురుగన్ ట్రేడర్స్, ఆలీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ మధ్యలో. ఇప్పుడు గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది ట్రాన్స్పోర్టర్. ఓకే, ఇప్పుడు ఎవరైతే సప్లయర్ ఉన్నారో ఆ సప్లయర్ ఎవరికి ఇస్తాడు? ట్రాన్స్పోర్టర్కి ఆ స్టాక్ని ఇస్తాడు. ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ ఏ బై ది సెల్లర్. సెల్లర్ ద్వారా మనకి పార్ట్ ఏని ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్వాయిస్ డీటెయిల్స్ అప్లోడెడ్ ఇన్ ఫామ్ EWB-01 పార్ట్ బి బై ది ట్రాన్స్పోర్టర్. పార్ట్ బి ఎవరు ఫిల్ చేస్తారు? ట్రాన్స్పోర్టర్. ఈవే బిల్ నెంబర్ జనరేటెడ్ అండ్ సెండ్ టు ద సెల్లర్, ట్రాన్స్పోర్టర్ ముగ్గురికి వెళ్తుంది ఈవే బిల్ నెంబర్. సో సప్లయర్కి, సెల్లర్కి, కస్టమర్కి. ఈవే బిల్ డీటెయిల్స్ సెండ్ టు ది కస్టమర్ ఫర్ యాక్సెప్టెన్స్. సో అప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఫైనల్గా గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ది కస్టమర్. ఫైనల్గా కస్టమర్కి ఆ గూడ్స్ అనేది వెళ్తాయి. దీన్నే మనం ఈవే బిల్ అంటారంట. దీన్ని మనం ఈవే బిల్ ఇన్ఫర్మేషన్ అని మనం చెప్తాం. క్లియర్మా? అర్థమైందా ఈవే బిల్ అంటే ఏంటో క్లియర్గా? ఇది మీరు రియల్ టైంలో వెళ్ళినప్పుడు అక్కడ మీ పనిచేసే చోట వాళ్ళే మ్యాక్సిమం టాలీ ద్వారా నుంచి కాకుండా దాని సపరేట్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఈవే బిల్ తీస్తారు. ఓకే, ఇది మనం డూప్లికేట్ చేసి చూపించడానికి కుదరదమ్మా. రిటర్న్ ఫైలింగ్ కానీ, ఈవే బిల్ కానీ, ఈ ఇన్వాయిస్ కానీ ఒరిజినల్ అకౌంట్స్లోనే చేయగలుగుతాం. డూప్లికేట్ అకౌంట్స్లో వీటిని చూపించలేం. ఓకే, సో అది. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? సో తర్వాత GSTR 1 ఫైలింగ్, 3B ఫైలింగ్ లాస్ట్ మంత్ చేసిన వీడియోస్ నేను మీకు వాట్సాప్లో లింక్స్ షేర్ చేస్తాను. అవి ఒకసారి మీరు చూడొచ్చు. నేర్చుకుంటే 5 minutes అండి, కానీ మార్కెట్లో ఎవ్వరూ నేర్పించరు. మీరు ₹1,00,000 డబ్బులు ఇస్తానా కూడా. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? ఓకే, డన్ గైస్. సో నెక్స్ట్ వన్ చూడండి, మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్. గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే స్టాక్ ఆర్ గూడ్స్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మనకంటూ మెయిన్ బ్రాంచ్ ఏ లొకేషన్లో ఉంది, మెయిన్ బ్రాంచెస్ నుంచి సబ్ బ్రాంచెస్కి ఏ విధంగా స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రజెంట్ గోడౌన్లో స్టాక్ ఎంత ఉంది, ట్రాన్స్ఫర్ చేసిన గోడౌన్కి ట్రాన్స్ఫర్ ఎంత వెళ్ళింది, ఎలా చెక్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. దీన్నే గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ వచ్చేసి నాకు కడపలో ఉంది అనుకోండి, సబ్ బ్రాంచెస్ హైదరాబాద్, బెంగళూరు ఉంది. కడప నుంచి సబ్ బ్రాంచెస్కి స్టాక్ ఎంత ట్రాన్స్ఫర్ చేశాను, తర్వాత స్టాక్ సమ్మరీ ఎలా చూడాలి, ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. గోడౌన్ ట్రాన్స్ఫర్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ సెకండ్ ఆప్షన్లో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ పెట్టండి. GSTS పెట్టండి. 37 కంట్రోల్ ఏ.
8 లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చేద్దాం. క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్, యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్, syndicators, furniture, three furnitures of syndicator, SBI bank, bank accounts, travel expense, ఇవి లెడ్జెస్ అన్నమాట. తర్వాత యూనిట్స్ ఏమున్నాయి మనకి? సో అన్ని నెంబర్స్ నోయల్స్. స్టాక్ ఎలిమెంట్స్, ఆర్టిస్ట్, %, మానిటర్, నెక్స్ట్ ప్రాసెసర్ ఉత్తరం, ప్రాసెసర్ P4, RAM, ఓకే. నెక్స్ట్ గోడౌన్ చేసుకోవాలి. సో పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్స్. తర్వాత ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్. 2 గోడౌన్స్ ఉన్నాయి, వెళ్ళాలి, గోడౌన్స్ లోకి వెళ్ళాలి. రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లీ, ఎస్కేప్. ఓచర్ దగ్గర ఉన్నాయి. ఫస్ట్ వన్ రిసిప్ట్, రిలాక్స్. నెక్స్ట్ పర్చేజ్, హార్డ్ డిస్క్. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా గోడౌన్ ఉంటుంది. ఫస్ట్ స్పేస్ ఇచ్చారంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడే రా మెటీరియల్ గోడౌన్ లో స్టాక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ 100, 2300 లీటర్ రా మెటీరియల్ గోడౌన్, 50, 3500. $100, 3700. Processor P4, 100, 5700. Keyboard, 100. RAM, 75, 2000.
తర్వాత అదర్ వచర్స్, స్టాక్ ట్రాన్స్ఫర్, సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఓకే, ఇప్పుడు కొన్న పర్చేజ్ నుంచి స్టాక్ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రా మెటీరియల్ స్టాక్ లేదు దాంట్లోనే కదా, దానిలో నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా రైట్ సైడ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు అసెంబ్లీ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ గా లెఫ్ట్ సైడ్ సేమ్ క్వాంటిటీ ఉండాలి, రైట్ సైడ్ క్వాంటిటీ ఉండాలి. సోర్స్ కన్జంప్షన్, డెస్టినేషన్ ప్రొడక్షన్. ఇలా డే బుక్ లో మనం చేసి ఉంటుంది అంటే ప్రాఫిట్ అండ్ లాస్, నెట్ లాస్ 5,000, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఆల్ట్ F1. చూడండి స్టాక్ సమ్మరీలో ఏ గోడంలో ఎంత స్టాక్ ఉంది. హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 20 ఉన్నాయి, రా మెటీరియల్ 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ వచ్చి అసెంబ్లీకి 50 పంపించేసాం. ప్రాసెసర్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లీలో 25 ఉన్నాయి, రా మెటీరియల్ 75 ఉన్నాయి. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అనే ఒకే చోట చెక్ చేయొచ్చు. డెమో రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఇలా చెక్ చేస్తాం. దీన్నే గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటారు. క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? గోడౌన్ ట్రాన్స్ఫర్ లో ఎనీవన్? క్లియరా? క్లియర్ సార్.